మగవులు మెచ్చే ఆషాఢం సేల్ చెన్నై షాపింగ్ మాల్ ఆడి కేజీ సేల్. వాడే తప్పు చేయలేదమ్మా, వాడిని వదిలేమ్మా. అమ్మా నీకు దండం పెడతావమ్మా, వాడిని వదిలే. ఆపండి. ఎన్ని రోజులు ఇలా భయపడి బతుకుతారు? ఇంకా ఎన్ని రోజులు ఇలా ఏడ్చి మీ పిల్లల్ని కాపాడుకుంటారు? ఎన్ని రోజులు మీ మొగుళ్ళు నా తుపాకీ గురి నుంచి తప్పించుకుంటారు? స్టేషన్కి వచ్చి ఒకసారి వీళ్ళ గురించి అడిగి చూడండి. దొంగతనం, చైన్ స్నాచింగ్, పిక్ పాకెటింగ్ అని ఒక్కొక్కడి మీద 100 కేసులున్నాయి. అమాయకుల్ని మోసం చేసి అన్యాయంగా సంపాదించిన డబ్బుతో మీ కడుపులు, మీ కుటుంబాల కడుపులు నింపుతున్నారా? సిగ్గుగా లేదు? ఏం చేయమంటావమ్మా, పేదవాళ్ళం, ఇంతకంటే వేరే దారి లేదు. పేదవాళ్ళట. మూటలు మోసేవాడు పేదవాడు కాదా? కూలి పనులు చేసేవాడు పేదవాడు కాదా? ఎండనక వాననక రోడ్లేసేవాడు పేదవాడు కాదా? ఆటో నడిపేవాడు పేదవాడు కాదా? వాళ్ళంతా వాళ్ళ మనస్సాక్షిని నమ్ముకున్న ధనవంతులు. మీలాగా వాళ్ళందరికీ కల్లా, కపటం, కుళ్ళు, కుతంత్రం ఇవేవి తెలియవు. మీరు మోసగాళ్ళు, సోంబేర్లు. కష్టపడి డబ్బు సంపాదించడం మానేసి ఇలా అడ్డదారులు తొక్కుతున్నారు. కష్టపడి బతకాలంటే 100 దారులున్నాయి. అగరబత్తులు అమ్మండి, అప్పడాలు ఒడియాలు చేసి అమ్మండి, బట్టలు అమ్ముకోండి, కూలి పనికి వెళ్ళండి అయ్యా, ఆటో నడపండి, వీధి వీధి తిరిగి కూరగాయలు అమ్మండి. కష్టపడి 1 రూపాయి సంపాదించినా అందులో తృప్తి ఉంటుంది. మీ భర్తల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. వాళ్ళు మళ్ళీ తప్పు చేస్తే వాళ్ళ ప్రాణాలు నా చేతుల్లో ఉంటాయి. మారండి, మార్చుకోండి. 100%. ఎవరైతే భయపడతారో వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేయరు మేడం. వీళ్ళందరికీ మీరంటే భయం ఏర్పడింది కనుక ఇకపై ఏ తప్పు చేయరు మేడం. బోలో భారత్ మాతాకి చేస్ చేస్ చేస్. శారదా, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఈ ఫోటో చూడండి. వీడి పేరు డానియల్. వీడి చాలా కేసులు ఉన్నాయి. హీ ఇన్వాల్వ్డ్ ఇన్ 3 మర్డర్ కేసెస్, 2 VIP కిడ్నాప్ కేసెస్. ఈ టైంలో అతను కంట్రీ క్లబ్ లో ఉంటాడు మేడం. గుడ్. దిలీప్, నా ఆఫీస్ రూమ్ లో ఉన్న ఫైల్ నంబర్ 32 తీసుకురా. ఓకే. నాన్న వస్తానన్నా. అలాగే అమ్మా. వస్తానమ్మా. అలాగే. మిస్ కిరణ్ బేడి, వీఆర్ ఫ్రమ్ విజిలెన్స్. మీ మీద మా కంప్లైంట్ వచ్చింది. బై ద వే, దిస్ ఇస్ ద సర్చ్ వారెంట్. ప్లీజ్ కోఆపరేట్ అండ్ స్టే వేర్ ఎవర్ యు ఆర్. ప్లీజ్ మూవ్. ఓ యు సర్చ్ దేర్. ఏమండి? మిస్ కిరణ్ బేడి, మీ నాన్న ఒక సామాన్య కానిస్టేబుల్. నువ్వు జీవితాంతం పోలీసు ఉద్యోగం చేసినా ఇంత సంపాదించడం సాధ్యం కాదు. అంతకంటే పెద్ద నేరం ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో కొకైన్, గంజాయి దొరికాయంటే షేమ్ ఆన్ యువర్ పార్ట్. సో యు ఆర్ అండర్ అరెస్ట్. ఇల్లంతా వెతికినా మీకు దొరికింది ఇదేనా? మీరు వెతకాల్సిన చోటు ఇంకొకటి ఉంది. నేను చూపిస్తాను. దిలీప్, చంపేవాణ్ణి కాపాడడానికి ఒక్క దేవుడుంటే చచ్చేవాణ్ణి కాపాడడానికి ఎందరో దేవుళ్ళున్నారు. చట్టాన్ని కాపాడాలని కంకణం కట్టుకున్న ఈ కిరణ్ బేడిని మోసం చేయడం ఇంపాసిబుల్. నౌ యు ఆర్ ఆల్ అండర్ అరెస్ట్. వెల్కమ్ కిరణ్ బేడి, వెల్కమ్. ఎక్కడ చూసినా నీ ఫోటోలే, ఎవరిని కదిలించినా నీ గురించి పొగడ్తలే. ఏ టీవీలో చూసినా, ఏ పేపర్లో చూసినా నీ గురించే హెడ్లైన్స్.
ద గ్రేట్ క్రైమ్ ఫైటర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏపీ పోలీస్ కిరణ్ బేడి. నీ సామర్థ్యం ముందు ఎవరైనా సరే తలొంచి తీరాల్సిందే. నా గొప్పతనం గురించి ఇంతగా తెలుసుకున్న మీరు ఇలాంటి చిల్లర పని చేయొచ్చా? మా ఇంటికి నువ్వు పంపించావే జోకర్లని, వాళ్ళు లాకప్లో ఊచలు లెక్క పెడుతున్నారు. వాళ్ళు నీ పేరు బయటపెట్టలేదు. వాళ్ళని పంపించింది నువ్వే అని కూడా ఒప్పుకోలేదు. సాక్ష్యం కింద ఒక చిన్న దారం దొరికినా మీ అందరికి చుక్కలు చూపిస్తాను. అమ్మయ్యా, ఫస్ట్ టైం రాక రాక మా ఇంటికి వచ్చినావు. చావు గురించి ఎందుకు చెప్పా? దా అట కూర్చొని మాట్లాడుకుందాం. మన మధ్య గొడవలు ఎందుకో? మీకు మాకు సత్సంబంధాలుంటేనే అందరం బాగుపడతాం. నువ్వు విద్యావంతురాలివి, ప్రతిభావంతురాలివి. ఎందుకు నీ బంగారు భవిష్యత్తుని పోలీస్ డిపార్ట్మెంట్లో నాశనం చేసుకుంటావు? హ, మీ నాన్న ఆశయం నెరవేర్చడం కోసం ఆ గవర్నమెంట్ వాళ్ళిచ్చే జీతం రాళ్లతో జీవితం గడుపుకుంటావా? మాతో చేతులు కలిపి ఒకటవ్వు, ఎంత కావాలో తీసుకో, జీవితంలో సెటిల్ అవ్వు, ఎంజాయ్. ఎంతో మంది పోలీస్ ఆఫీసర్స్ ఎలక్షన్లో నిలబడతారు. ప్రజాసేవ చేస్తామనేది వట్టి బోటకం. ఏం చేశామన్నది కాదు, ఎంత సంపాదించాం అన్నదే ముఖ్యం. నెలంతా కష్టపడ్డా నీ జీతం 35,000 నుంచి 40,000 మెచ్చదు. అదే 20,000 పిల్లకాయలైతే రోజంతా ఏసీ గదిలో కంప్యూటర్ ముందు కూర్చొని ఐటీ గిటీ అంటారే, వాళ్ళ జీతం నెలకి ₹1,00,000. అట్ట కూడా పెట్టిన డబ్బుతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర 1 ఎకరంలో ఇల్లు, ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్, పెద్ద కారు, తోట, ఇంటిపైనే హెలిప్యాడ్. ఆడ నుంచి స్విమ్మింగ్ పూల్లోకి డైవ్ చేయాలని కలలు కట్టా ఉంటారు. నువ్వు గనవా? మేడం, ప్రతి నెల గవర్నమెంట్ మీ డిపార్ట్మెంట్ వాళ్ళకిచ్చే జీతం లేట్ కావచ్చు, కానీ నేనిచ్చే మామూళ్ళు మాత్రం ఆన్ టైం. మీ మాటలకి మురిసిపోయి ఆనందించడానికి, మీ బెదిరింపులకు భయపడి సలాం కొట్టడానికి మీరు వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడే వేరే ఆఫీసర్స్ లాంటి దాని కాను నేను. చట్టానికి మసి పూసే మీ చేతుల్ని నరికే కాళికన్ నేను. మీలాంటి పిచ్చి కుక్కల్ని వేటాడడానికే నేను పుట్టాను. మేం ఆడిందే అసెంబ్లీ, పాడిందే పార్లమెంట్ అనుకుంటున్న మీ ఆలోచనల్ని మూట కట్టి మూలన పెట్టండి. లేదా మీ పవర్ ని, సామ్రాజ్యాన్ని ఖాళీ చేసి ఖాళీ సీసాలు ఏరుకోవడానికి కూకట్పల్లి పంపిస్తాను. ఏయ్, నెలకి 35,000 రూపాయల జీతం, 2 జతల కాకి డ్రెస్సు, ఒకే ఒక జత బ్రౌన్ షూ, హైదరాబాదులో ఏదో ఒక స్టేషన్లో 6 కానిస్టేబుల్స్, 4 ఎస్ఐలను మెయింటైన్ చేస్తూ బతుకుతున్న నీకే ఇంత బలుపుంటే, ఈ ఆంధ్రప్రదేశ్లో 294 మంది ఎమ్మెల్యేలు, 42 మంది ఎంపీలలో ఎవరిని గెలిపించాలో, ఎవరిని ఓడించాలో అనేది డిసైడ్ చేసి టోటల్ గవర్నమెంట్ ని మెయింటైన్ చేస్తున్న వాణ్ణి. నా గురించి నీకేం తెలుసు? ఇంకా చెప్పమంటావా? ఓ, అది వినడానికి నాకు టైము లేదు, జనానికి ఓపిక లేదు. చట్టం, న్యాయం నాకు 2 కళ్ళు లాంటివి. వాటి మీద కన్నేసిన వాడి కళ్ళు పీకి గుడ్డివాడిని చేయడమే నా డ్యూటీ. కిరణ్ బేడి, నువ్వింకా బచ్చా. ఎక్కడో మైదానంలో క్రికెట్ ఆడుకోవాల్సిన నువ్వు నా జీవితంతో ఆడుకోవాలని చూస్తే చస్తావ్. మిస్టర్ భూపతి, నాలుకని అదుపులో పెట్టుకో, లేదా కత్తిరించి పారేస్తాను. ఎంత పొలిపే నీకు? మా ఇంటికొచ్చి మా నాన్నకే వార్నింగ్ ఇస్తావా? ఎంత ధైర్యం రా నీకు? నాకే గురి పెడతావా? ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ కిరణ్ బేడి తలుచుకుంటే ఏ క్షణానైనా నీ చేతులకి బేడీలు వేయగలదు. ఆకాశం నుంచి పడే నక్షత్రాన్ని ఎలాగైతే ఆపలేరో, విల్లు నుంచి దూసుకొచ్చే బాణాన్ని ఎలాగైతే ఆపలేరో, అలాగే ఈ కిరణ్ బేడి ఫోర్స్ ని ఎవ్వరూ ఆపలేరు. ఎప్పుడైనా కిరణ్ బేడిని ఏం చెయ్యలేనే అని విరక్తి పుడితే షూట్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఆఫీసర్స్, పోలీస్ రిలీఫ్ ఫండ్ నుంచి నీ కిరణ్ బేడీకి అంత్యక్రియల ఖర్చు రెడీ చేసుకోండి. మా జీతాల్లోంచి నీ అంత్యక్రియల కోసం ఆల్రెడీ చందాలు పోగేసి పెట్టుకున్నాం. జస్ట్ వెయిటింగ్ ఫర్ మేడమ్స్ ఆర్డర్. Idiots.
హాస్టల్లో ఉన్న వాళ్ళందరిలో శ్వేత చాలా బ్రిలియంట్ స్టూడెంట్ మేడం. అంతేకాదు చాలా ధైర్యస్తురాలు. నిన్న రాత్రి నాతో కలిసి భోంచేసింది. ఉదయం యోగా క్లాసుకు కూడా రాలేదు. ఒకవేళ తన ఒంట్లో బాగోక రాలేదేమో అనుకున్నాను. కానీ ఇలా ఆత్మహత్య చేసుకుంటుందని నేను అనుకోలేదు మేడం. దిలీప్, ఎస్ మేడం. ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిన తర్వాత బాడీని పోస్ట్ మార్టం కి పంపించండి. ఓకే మేడం. ఓకే. లక్ష్మి లక్ష్మి వద్దు వద్దు అని ఎంతో ముద్దుకున్నాను. మన అమ్మాయి బాగా చదివి పెద్ద ఆఫీస్ అవ్వాలని నాతో చెప్పారు. ఇంతలోనే నీకు 100 ఏళ్ళు నిండాయా? రండమ్మా రండి, ప్లీజ్ బాధపడకండి. తీసుకోండి. అమ్మా, ఏమిటి? సడన్ గా నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావా? ఖచ్చితంగా ఏడవను. కూతురు పోయిందని తెలియగాని నేను మీ నాన్న సంతోషంగా పాయసం తింటాం. అందరికీ మీలాంటి అమ్మా నాన్నలుంటే ఎంత బాగుంటుందో. నోరు ముయ్యవే. కడుపున పుట్టిన బిడ్డ చనిపోయిందని తెలియగాని ఎంతటి కఠినాత్ములైనా ఏడవకుండా ఉండగలరా? అవును, ఈ డౌట్ నీకెందుకు వచ్చింది? అమ్మా, ఇది కూడా వేస్తే బాగుంటుందా? ఆ అమ్మాయి చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉందో తెలుసా? దహన సంస్కారం జరిగేటప్పుడు వాళ్ళ నాన్న బాధ చూడలేకపోయాను. ఇంకా వాళ్ళ అమ్మను ఓదార్చడం నా వల్ల కాలేదు. ఏమైంది అమ్మాయికి? తెలీదు. అసలే అమ్మాయిలంతా ఇంత హేస్టీ డెసిషన్స్ ఎందుకు తీసుకుంటారో. ఉమ్. జీవితంలో పోరాడి సాధించాలి, అంతేగాని చచ్చేం సాధిస్తారో వీళ్ళు. ఏమైంది? రా, అయ్యో, చూడండి ఎంత పని చేసిందో. కూర్చోమ్మా. ఏంటమ్మా ఇది? అయినా ఈ పనులు నీకెందుకు చెప్పు? అవన్నీ చూసుకుంటానికి మేముంది కదా. కట్టండి. శారదా, నీకైనా బుద్ధి ఉంది అమ్మకు కదా. సాయం చేద్దాం అనుకున్నాను నాన్న. ఖాళీగా ఇంట్లో కూర్చొని ఏం చేయను? అందుకు నీ పని చేస్తావా? అయ్యో, కొంచెం వచ్చుకోమ్మా. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. మెల్లిగా. ఎంత ధైర్యస్తురాలు నువ్వు. చిన్న దెబ్బకి ఊ అంటావా? నొప్పిగా ఉంది నాన్న, ఏం చేయమంటావు? అమ్మాయి అయిపోయింది. పోలీసు ఉద్యోగం చేస్తున్నావు కదా నువ్వు. నీకు ఈ పంట వర్క్లన్నీ ఎందుకు చెప్పు? మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి నాన్న. ఇదిగో. హలో దిలీప్, డాక్టర్ శంకర్ ఎక్కడున్నా ఇమీడియట్ గా హాస్పిటల్కి రమ్మని చెప్పు. క్విక్. ఓకే. కాలింగ్ కంట్రోల్ కిరణ్ బేడి స్పీకింగ్. ఎందుకమ్మా ఇంత హడావుడి పడుతున్నావు? నాన్న, నాకు అర్జెంటుగా. నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం. నాన్న, నేను ఇప్పుడే వస్తానమ్మా. అయ్యో, భోంచేసి వెళ్ళవే. ఏమిటో మీరు మీ డిపార్ట్మెంట్, నాకేం అర్థం కావట్లేదు. రండి మిస్ కిరణ్ బేడి, ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్. సార్, మీ నుంచి ఒక క్లారిఫికేషన్ కావాలి సార్. ఏంటో చెప్పండి. ఈ ఫైల్ చూడండి. ఈ రిపోర్ట్ ప్రకారం చనిపోయిన శ్వేత తన కుడి చేత్తో ఎడమ చేతిని కట్ చేసుకుంది. అది 3 ఇంచెస్ డీప్ గా. టెండన్ కూడా కట్ అయింది. యు మీన్ టు సే టెండన్ ఇస్ కట్? ఎస్ డాక్టర్, రిపోర్ట్ సేస్ దట్. టెండన్ కట్ అయిన ఎడం చేత్తో మళ్ళీ కుడి చేతిని కూడా 3 ఇంచెస్ డీప్ గా కట్ చేసుకుంది. అలా చేయడం సాధ్యమవుతుందంటారా? నో, వన్స్ ద టెండన్ ఇస్ కట్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రీకన్స్ట్రక్ట్ ఇట్. ఆ చేత్తో ఏ పని చేయటం సాధ్యం కాదు. ఐ థింక్ సంథింగ్ ఇస్ రాంగ్. ఆర్ యు ష్యూర్? ఐ థింక్ సో. ఒక్కోసారి మాలాంటి డాక్టర్లకే అర్థం కాని విషయాలు మీలాంటి పోలీస్ బ్రెయిన్లకి అర్థం అవుతుంటాయి. మేడం, ఓ లెవెల్కి కోటింగ్ ఇచ్చాం. నువ్వు ఒక ఆడదాని ఉండి నన్ను ఇలా హింసిస్తావా? నీకు అసలు మానవత్వం లేదా? మీలాంటి వాళ్ళకి పోలీస్ భాషలో చెప్తే గానీ మాట పెగలదాం. అంత తప్పు నేనేం చేయలేదు. లేడీస్ హాస్టల్ నడుపుతున్నానన్న నెపంతో కాలేజ్ అమ్మాయిల్ని పెద్ద పెద్ద విఐపీలకి సప్లై చేస్తున్న విషయం మాకు తెలుసు. లేదు, నేను అలాంటి దాని కాదు. నువ్వు అలాంటి దానివే. నీ అసలు రంగు అన్నామలై యూనివర్సిటీలో చదువుతున్న నీ కూతురు ఉత్తరకు తెలిస్తే అమ్మ ఉన్న విషయం మర్చిపోయి అసహించుకుంటుంది. వద్దు మేడం, అలా మాట్లాడకండి. నేను అలాంటి పనులు చేసేదాన్ని కాదు. అయితే నిజం చెప్పు, శ్వేతను చంపిందెవరు? తన కంటపడ్డ ఆడపిల్లల జీవితాల్ని సర్వనాశనం చేసే ఆ భూపతి కొడుకు విక్కీ కన్ను మా హాస్టల్లో ఉంటున్న ఐశ్వర్యం మీద పడింది. విక్కీ, వాట్ ఇస్ దిస్? వంకాయ పుల్స్ మై ఫుట్. ప్లీజ్ మేడం, టెల్ హిమ్ టు లీవ్ మీ. విక్కీ, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? వైజాగ్ మెజిస్ట్రేట్ కూతురు. వాళ్ళకి తెలిస్తే గొడవలు అవుతాయి. లీవ్ హర్.
మెజిస్ట్రేట్ కూతురుతో పడుకోకూడదని రూల్స్ ఏమైనా ఉన్నాయా? అవుట్. విక్కీ లిసన్ టు మీ విక్కీ ప్లీజ్ అమ్మాయిని వదులు. ఏ నువ్వు వస్తావా? యు ఇడియట్. ఏంటి మేడం ఏంటిదంతా? ఈ ఘోరాన్ని చూస్తూ కూడా ఊరుకుంటున్నారా? ఇలాంటి రౌడీ వెధవల్ని ఎలా హాస్టల్లోకి రానిచ్చారు? ముందు వాళ్ళని బయటికి వెళ్ళమనండి. వాచ్మ్యాన్ వాచ్మ్యాన్. ఏయ్ పోరే, నా కెపాసిటీ గురించి తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వు నీ అబ్బ చేసే అరాచకాల వల్ల ఊరంతా కంపు కొడుతుందన్న విషయమూ తెలుసు. నీలాంటి వాడికి ఎలా బుద్ధి చెప్పాలో కూడా నాకు తెలుసు. నువ్వు చేసిన పని విక్కీ, నా మాట విను. వదిలు. Stop it, విక్కీ. వాడి చేతుల్లో బలైపోయిన ఆడవాళ్ల గురించి ఆల్రెడీ ఒకసారి నేను డీసీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. మా అబ్బాయి హాస్టల్లో ఉన్న ఆడపిల్లల్ని బలవంతంగా తీసుకెళ్లి మానభంగం చేశాడు అని డీసీపీకి కంప్లైంట్ ఇచ్చావు కదా, అదే ఈ పేపర్. నువ్వు ఇచ్చిన కంప్లైంట్ పేపర్ ఎంగిలి చేతులు తుడుచుకునే టిష్యూ పేపర్ లాంటిది. నేను అప్పుడప్పుడు వీటిని ఇలాగే వాడుకుంటాను. పోయి చెమ్మలా. ఈ విషయం బయటికి తెలిస్తే ఎక్కడ నా కూతుర్ని చంపేస్తారోనన్న భయంతో మీతో అబద్ధం చెప్పాను మేడం. నన్ను క్షమించండి మేడం. సర్చ్. దండాలు దండాలు దండారా. అదేదో అంటారే గుడ్డెద్దు సేలో పడ్డదరే అట్టుంది నీ వ్యవహారం. నువ్వు సెర్చ్ చేసుకో, కానీ ఎక్కడ చేస్తున్నావు ఎవరిని చేస్తున్నావు తెలుసుకొని చెయ్యి. ఇది ఎవరిలో తెలుసా? భూపతి గారి ఇల్లు. ఆయన పర్మిషన్ తీసుకో. శ్వేత అనే అమ్మాయిని హత్య చేశాడు కదా భూపతి కొడుకు, వాడెవడి పర్మిషన్ తీసుకున్నాడు? ఏయ్, రండి రండి రండి. ఏయ్, 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 టెన్షన్ పడమాక, గమ్మునుండు. చూడండి వీడు నిర్వాహకుడు. మా అబ్బాయి హత్య చేశాడట. వాడు కనిపించక ఒక వారం రోజులయ్యింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఇటివో ఆ పేపర్. ఇదిగో ఇదిగో చూడండి, ఇదే నేను మీ డిపార్ట్మెంట్కి ఇచ్చింది. మీ పోలీసు వాళ్ళు నా బిడ్డను బతకనిచ్చేలా లేరు. అందుకే నేను మీడియాను ఆశ్రయించాను. మీ అందరి ముందు రిక్వెస్ట్ చేస్తున్నాను, నా కొడుకుని ఏం చేయకండి. ఇలా చూడు, ఈయన శంకర్ దాదాల గాంధీజీ ఫ్యాను. 6 రోజులుగా ఉపవాసం కూడా ఇప్పుడు అవన్నీ బయట- ఉంటున్నాడు. ఈయనకి కొడుకు అంటే ప్రాణం. ఎలాగైనా ఈయన కొడుకుని వెతికి పెట్టండి. నువ్వు ఏడవకబ్బా, ఊరుకో. ఫోటోలు తీయకండి. సర్లే తీసుకొని అబ్బా, మన బాధ ఏందో ప్రెస్ కూడా తెలవాలా. అమ్మా, నాకెందరో స్నేహితులున్నారు, అలాగే శత్రువులు కూడా ఉన్నారని మీకు కూడా తెలుసు. నా కొడుకంటే నాకు పంచ ప్రాణాలు. వాడినెవరో కిడ్నాప్ చేశారు. మీరు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని దయచేసి వాడిని వెతికి పెట్టండి. మీకు చేతులెత్తి మొక్కుతాను. భలే కామెడీగా ఉంది కదా. ఏయ్, ఎవరు మీరు? మేడం మీరు ఇక్కడ? భూపతి కొడుకు కిడ్నాప్ అయినట్టు ఒక వారం క్రితమే కంప్లైంట్ ఇచ్చాడటగా, వెతికారా? ట్రై చేస్తున్నాను, దొరకలేదు. పోనీ ఎక్కడున్నాడనే క్లూ ఏమైనా దొరికిందా? లేదు మేడం. ఇవాళ సిటీలో ఏదైనా ఏరియాలో ఒక బైక్ పోయినా దొంగిలించిందెవరో మనకు తెలిసిపోతుంది. ఏదైనా గొడవ జరిగితే ఎవరు చేశారనేది మనకు తెలుస్తుంది. ఎక్కడ హత్య జరిగినా అది ఎవరు చేసుంటారనేది 80% మన డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. అయినా వదిలేస్తూ ఉంటాం. కానీ నేను వదలను. ఆ హంతకుణ్ణి మేమందరం 1000 కళ్ళతో వెతుకుతూ ఉంటే ఓ వారం నుండి కనపడడం లేదని తప్పుడు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తావా? నీలాంటి వాడికి బీరు బిర్యానీ ఇస్తే చాలు, యూనిఫామ్ ను కూడా తాకట్టు పెట్టడానికి వెనకాడు. నిన్నేం చేసిన పాపం లేదు. మేడం మేడం, నిజంగా వాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు మేడం. నన్ను నమ్మని మేడం. భూపతి కొడుకు ఎక్కడున్నాడో చెప్పు. నేను నిజమే చెప్తున్నాను మేడం, వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు. ఈ రివాల్వర్ లో బుల్లెట్ ఖాళీ అవ్వాలన్నా, శ్మశానంలో శవం ఎక్కువ అవ్వాలన్నా నీ చేతుల్లో ఉంది. చెప్పు. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, భయపడి నిజం చెప్పేశాను, ప్లీజ్ సార్. అమ్మగారు మీకు ఫోన్.
హలో ఆ చెప్పు భూపతి ఏ భద్రమ్మ మా విక్కి సేఫ్ గా ఉన్నాడా? ఏంది ఏం మాట్లాడుతుండావు? నీ కొడుకుండేదే ఈ భద్రమ్మ కోటలో భద్రంగా ఉండాడు. ఆడి గురించి దిగులు పడవాక. నీ కొడుకు రాజు మహారాజులా ఉండాడు. వాడు నీ దగ్గర సేఫ్ గా ఉన్నాడని పోలీసులకు తెలిసిపోయింది. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి. రేయ్ ఈ భద్రమ్మ కోటకి పోలీసులు వస్తారా? నా ఇంటి గేటు దాటి లోపలికి రానికి వాళ్ళకి ఎన్ని గుండెలుండాలా? రాని ఎవడొస్తాడా రమ్మనా? వచ్చేది మగాడు కాదు, ఆడది. కిరణ్ బేడి ఈ శివంగి లాంటిది. నా కొడుకు దానికి దొరికాడో వాడి చాప్టర్ క్లోజ్. మొత్తం ఈ అనంతపురం జిల్లాలో నా ఎదురుగుండా నిలబడి మాట్లాడే మొగోడే లేడు. అట్టాంటిది ఒక ఆడదొచ్చి మాట్లాడుద్దా? ఆ నుంచి వచ్చే కిరణ్ బేడి ఈ నుంచి పోయేది డెడ్ బాడీగానే. ఈ పొద్దు ఎవరినేద్దామా అని చూస్తుండా. దాని సావు ఈ భద్రమ చేతిలో ఉండాదని ఆ బ్రహ్మ రాసి పెట్టుండాడు. నిజంగా దానికి ధైర్యం ఉంటే ఈ పత్తి కొండలో కాలెట్టమను. నాకెదురు చెప్పలేక ఈ ఊళ్ళో పోలీసులే స్టేషన్ ఖాళీగా చెల్లిపోయినారు. అలాంటిది నా ఇంటి గోడ బద్దలు కొట్టు లోపలికి వస్తావా? ఎంత ధైర్యమే నీకు? చట్టం దృష్టిలో తప్పు చేసినవాడు, తప్పించుకుపోయినవాడు చైనాలో కూర్చున్నా ఆ గోడను కూడా బద్దలు కొట్టి తీసుకొస్తాను. భూపతి కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చాను. మర్యాదగా వస్తే తీసుకెళ్తాను, రాకపోతే ఈడ్చుకెళ్తాను. ఏయ్! ఒరేయ్ చవట, నేను ఎవరు ఏంది అన్నది దీనికి తెలీదా? రేయ్ నా వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే నిన్ను ఈ స్టేషన్ ని కాల్చి బూడిద చేస్తా. ఆ రోజు నువ్వు చెప్పుతో కొట్టినా ఇదే పోలీస్ నిన్ను బూట్తో కొట్టుంటే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చుండేదాన్ని కాదు. ఏ కిరణ్ బేడే, నా కంటి మంటల్లో కాలి ఎంతో మంది ఈ రాయలసీమలో దిక్కు మొక్కు లేకుండా గాల్లో కలిసిపోయినారు. నన్నెదిరించిన పోలీస్ అధికారుల్ని, రౌడీల్ని, రాజకీయ నాయకుల్ని ఈ పత్తికొండ మట్టిలో పాతిపెట్టేశాను. నువ్వు నాకు లెక్క ఏందే? గవర్నమెంట్ ని, పోలీస్ అధికారుల్ని నీ ఇంటి పెంపుడు కుక్కలనుకుంటున్న నిన్ను ఈ రోజు ఇదే పత్తికొండలో మట్టిలో కలిపి అప్పుడు వెళ్తాను. ఇది ఈ గ్రామ దేవత ఎల్లమ్మ తల్లి మీద ఆన. నీకు తలనొప్పొస్తే రిలాక్స్ అవ్వడానికి కాల్చి పారేసే కనుకోవద్దు. నీ తలనే తీసుకెళ్ళడానికి వచ్చిన కిరణ్ బేడిని. ఇది నేనుండే కోటే. భూపతి కొడుకుండేది ఈ భద్రమ్మ కోటలో. మమ్మల్ని దాటి ఆయనని తీసుకొని వెళ్ళిపోగలవా? ఏదే నా వెనక పెద్ద సైన్యమే ఉండాదే. నీ వెనక ఎవరుండారే? 10 కోట్ల ఆంధ్రుల ఆశీర్వాదాలు నాకున్నాయే. అంతకంటే ఇంకేం కావాలే? ఏయ్! రేయ్ రండ్రా, దీన్ని విడిచిపెట్టద్దు, నరకండి.
సత్యబాబు శృతి మన ఆంధ్రప్రదేశే కాదు ఎంటైర్ ఇండియాలోనే మన పోలీస్ షూ శబ్దం వింటే ఎలాంటి క్రిమినల్స్ అయినా అదిరిపోవాలి అలా కొట్టు ఏం నామకం చూస్తున్నావు కొట్టు మర్యాద విడిచిపెట్టు బాంబు వేశారంటే బూడిదైపోతావు విడిచిపెట్టండి ఏ నువ్వు చస్తావని భయమా చంపడానికి రెడీ అయిన వాళ్ళు చావడానికి కూడా రెడీగా ఉండాలి హలో కిరణ్ బేడి నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు మర్యాదగా చెప్తున్నాను నా కొడుకును విడిచిపెట్టు అది నీకు మంచిది నాకు మంచిది అదేంటి సార్ మా అబ్బాయిని ఎవరో వారం క్రితం కిడ్నాప్ చేశారని మీరేగా కంప్లైంట్ ఇచ్చారు ఇలా ఉన్నట్టుండి మా అబ్బాయిని వదిలిపెట్టమంటే అర్థం ఏంటి సార్ ఏ కిరణ్ బేడి నాతో ఆడుకోకు నాకున్నది ఒక్కడే కొడుకు ఎక్కడున్నారు సార్ మీ అబ్బాయి యాక్చువల్గా నేను ఎందుకు ఫోన్ చేశానంటే గండిపేట ఏరియాలో ఓ చెరువు ఒడ్డున ఓ 7 దొరికిందట చూసిన మా పోలీసు వాళ్ళంతా అది భూపతి గారు అబ్బాయిదే అంటున్నారు అందుకని ఒకసారి మీరు వీలు చూసుకుని బాడీని ఐడెంటిఫై చేయడానికి వస్తారు కదా సార్ కిరణ్ బేడి నిన్ను సరే నువ్వు పెట్టే 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 ఇదిగో భూపతే నీ దశ తిరిగిందే ఫోన్ లో ఫ్రెష్ న్యూస్ ఒకటి తెలిసిందే ఏయ్! నమస్కారం ఇక్కడే రండి 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 No, no, move. No, move. విక్కీ ఈ రోజుల్లో చెడ్డ కొడుకులు ఉండొచ్చేమో గాని చెడ్డ తల్లులు ఉండరు. రాబర్ట్ విలియమ్స్. ఇలాంటి చెడ్డ కొడుకులు చేస్తే వాళ్ళ అమ్మా నాన్నలు ఏడ్చినా దేశం సంతోషిస్తుంది. బోలో భారత్ మాతాకి చేర్స్. హలో వారిని పాస్ కదా అది కాదురా ఫోన్ చేసి మరి దశ తిరిగిందన్నా ఇక్కడ చూస్తే రింగ్ రివర్స్ అయిపోయింది. అవునా సర్లే బా చూసినా కొడుకు సుఖపడాలని ఇంట్లో ఉన్న అన్ని రూముల్లో వాటర్ బిడ్ వేయించినాడు. ఈడు చూస్తే వాటర్ ఒడ్డు పడి చచ్చినాడు. ఇదే కదా టైం అంటే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇతను మీ అబ్బాయి కదా? నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి నేను స్పాట్కి వచ్చేసరికి ఐ ఫౌండ్ హిమ్ డెడ్. ఐఎమ్ సారీ. మిస్టర్ భూపతి, నీకెవరి మీద అనుమానం ఉందా? చెప్పండి. ఒక చిన్న క్లూ ఇచ్చినా చాలు. ఐల్ టేక్ ఇమ్మీడియట్ యాక్షన్. చెప్పండి సార్. ప్లీజ్ 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 కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఆయన అసలే బాధలో ఉన్నారు. ప్లీజ్ దిలీప్, ఎస్ మేడం. బాడీని పోస్ట్ మార్టంకి పంపించు. సార్ సార్ మీరు అడిగిన దానికి జవాబు చెప్పడానికి ఏమన్నా ఎంక్వైరీ కౌంటరా? మిస్టర్ భూపతి, మూడో క్లాస్ వరకు చదివిన నీకే ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఉంటే ఐపీఎస్ చదివిన దాన్ని నాకెంత ఉండాలి చెప్పు? అతి తెలివితేటలు ప్రదర్శిస్తే ఇలాగే కుక్క చావు చేస్తారు. ఎందరినో చంపి కాల్చి బూడిద చేసి మూసీలో కలిపేవాడివిగా. ఇప్పుడు నీ కొడుకు బూడిదని ఎక్కడ కలపాలో నువ్వే డిసైడ్ చేసుకో. అర్జెంటుగా రమ్మని చెప్పారట. టేక్ దిస్. ఏంటి సార్,
ట్రాన్స్ఫర్ ఆర్డరా? నిన్నెంత త్వరగా ట్రాన్స్ఫర్ చేస్తే జనం చూస్తూ ఊరుకుంటారమ్మా? పాలకొల్లు కోర్టులో నీ మీద కేసు ఉంది కదా, దానికి సంబంధించిన సమన్సివి. సార్, సార్ మా అమ్మాయి అంత తప్పేం చేసింది సార్? ఏంటయ్యా, ఏమీ తెలియనట్లుగా మాట్లాడుతున్నావేంటి? ఎవరో బాబురావు అనేవాడితో నీ కూతురు పెళ్లి చేసి అతనితో కొన్నాళ్ళు కాపురం చేశాక నీ కూతురిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావే, అది పద్ధతేనా? సార్ తమరు అలా అని చెప్పి అతను కేసు పెట్టాడు. సో ఫన్నీ సార్. ఇలా పాపులారిటీ ఉన్న ఏ వ్యక్తులనైనా తమ స్వార్థానికి ఉపయోగించుకోవడం సహజమేనమ్మా. డోంట్ వరీ, గో అండ్ అటెండ్ ది కేస్. కోర్ట్ ఆర్డర్ని గౌరవించడం మన కర్తవ్యం. ఓకే సార్. మేడం, యాక్సిడెంట్ అయ్యి రోడ్డు బ్లాక్ అయింది, మీరు ఆ పక్కదారి నుండి వెళ్ళండి. ఓకే. ఏ కిరణ్ బేడి, ఇప్పుడైనా అర్థమైందా? నా కొడుకును చంపినందుకు నీ దారి మళ్లించి ఎలా లాక్ చేశారు? నా కొడుకు సింహం లాంటి వాడు, వాణ్ణి రాజకుమారుల్లాగా పెంచానే, కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాను. అలాంటి వాణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపేశా. నేను ఆ రోజే డిసైడ్ చేసుకున్నా, నిన్ను ప్రాణాలతో వదలకూడదని. నిన్ను ఆ రోజే లేపేయాల్సింది. ఇప్పటి వరకు బ్రతికినవ్వడం మేం చేసిన చాలా పెద్ద తప్పు. సిటీ మధ్యలో మేము నిన్ను చంపడం, జనం అంతా బెత్తరపోయి చూడటం, కిరణ్ బేడిని దారుణంగా హత్య చేశారని టీవీ వాళ్ళు 24 గంటలు చెప్పిందే చెప్పడం, నీ ఫ్యాన్స్ అంతా మమ్మల్ని చుట్టుముట్టడం, ఇవన్నీ మాకు అవసరమా? నీకిప్పుడు బాగా అర్థమై ఉంటుంది. ఐపీఎస్ చదివిన నీకన్నా 3వ తరగతి చదివిన నేనే తెలివిగలవాణ్ణని. రేయ్, స్త్రీ కోపానికి బలై సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కపాలం పట్టుకుని వీధి వీధిన అడుక్కున్నాడ్రా. ఆఫ్టర్ ఆల్ చెత్తనా కొడుకులు మీరెంతరా? మీలాంటి వాళ్లను వేటాడటానికి పుట్టిన పులిరా నా కూతురు. మర్యాదగా మా దారికి అడ్డు తప్పుకుని బతికిపోండి. రే, చూసినారా, ఆరిపోయే దీపం దగదగలాడుతుందే, అట్టుంది ఎలవారం. మీరనుకుంటున్నట్టు నేను ఆరిపోయే దీపాన్ని కాను, మిమ్మల్ని అందరినీ కాల్చి భస్మం చేసే జ్వాలని. ఆ జ్వాలని సునామీలా విరుచుకుపడి ఆత్మగల శక్తి నాకుంది. లోపతే ఏడుండో మంచిది కదా, వేసుకే పోదాం. ఇక్కడ మా టైం బాగాలేదు, నువ్వు చెప్పినవన్నీ రౌండ్స్ అవుతాయి. నరికేయండి.
కూర్చోండి. ఏ కానిస్టేబుల్, పులిని వేటాడే వేటగాళ్ళం మేము. నీ కూతురి బూడిదని కృష్ణానదిలో కలుపుతావో మురిక్కాలువలో కలుపుతావో నీ ఇష్టం. అమ్మా! మా అమ్మాయి చిత్తాభస్మాన్ని కలపడానికి తీసుకెళ్తుంటూ సడన్ గా నువ్వు కనిపించావు. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నీ కథ విని 50 or 100 ఇద్దామనుకున్నాను. ఉంచుకో. చూడమ్మా, అంత సాహసవంతురాలైన కూతుర్ని పోగొట్టుకుని భిక్షమెత్తుకోవటానికి వచ్చింది నిజమే, కానీ ఈ డబ్బు కోసం కాదమ్మా, నీకోసం. నిన్ను వేధిస్తున్నానని అపార్థం చేసుకోకు తల్లి. నా డ్యూటీ నా కాళ్ళని చేతుల్ని కట్టి పడేసింది. ఒంటరిగా వాళ్ళని నేనేమీ చేయలేను. చీకట్లో వెళ్తున్న నాకు దీపంలా దారి చూపిస్తావన్న ఆశతో ఇక్కడి దాకా వచ్చాను. నా కూతుర్ని చంపిన ఆ దుర్మార్గులందరినీ అంతం చేయడానికి నువ్వు కిరణ్ బేడిగా మారాలి. నా కూతురు ఆశల్ని ఆశయాల్ని నువ్వు నెరవేర్చాలి. ఆ తెగువ, ధైర్యం, శక్తి నీలో ఉన్నాయి. ఈ కార్యం నీ ఒక్కదాని వల్లే అవుతుందమ్మా, నీ ఒక్కదాని వల్లే అవుతుంది. భలే పెద్ద స్కెచ్చే వేసుకునొచ్చు. ఆ సునామీ గ్యాంగ్కి నన్ను అప్పగించి కాల్చి బూడిద చేసి చెంబు నిండా నింపాలని డిసైడ్ అయిపోయావు. అయ్యో, అంత మాట అనకమ్మా. కల్లో కూడా ఇలాంటి ఎదో ప్లాన్ లేయాలని చూడమాకు. ఏదో చిన్న చితక దొంగతనాలు చేసుకుని హాయిగా బతుకుతున్నాను, దాన్ని చెడగొడతానంటావేంటి? అయ్యో, నీ కూతురు ఎంత పవర్ఫుల్ ఆఫీసర్, ఆవిడ్నే వేసేశారంటే ఆఫ్టర్ ఆల్ నేనెంత? అది కాదమ్మా. అరే, ఎంత చెప్పినా నీ బుర్రకు ఎక్కదా ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ నీ స్కెచ్కి నేను పడేది లేదు. ఎల్లెళ్ళు ఎల్లవయ్యా. నా మాట వినమ్మా. అమ్మా, అమ్మా, నా మాట వినమ్మా. నీకు పుణ్యం ఉంటుంది. నా మాట వినమ్మా. అమ్మా, అమ్మా, నా మాట వినమ్మా. ఏమయ్య 500 నోటిస్తే నేను ఎక్కడ తెచ్చే చిల్లరే? టికెట్ టికెట్ అమ్మా, టికెట్ టికెట్. ఓయ్, బండి సరిగ్గా నడపవయ్యా. దీనికన్నా 2 వీలరే బెటర్. ఎవరండి ఎస్ఆర్ నగర్ లో దిగాల్సింది? ఎస్ఆర్ నగర్. కలుస్తాడు తమ్ముడు. అలాగే అన్నయ్య. తమ్ముడన్నయ్య, టాటా చెప్పడం అటుంచి ముందు నీ జేబులో పర్సు చూసుకో. అయ్యో, నా పర్సు కనపడలేదు. నా పర్సు నా పర్సు. నీ పర్సు ఎక్కడికి పోలా, అదిగో అమ్మాయి దగ్గర ఉంది. నా పర్సు కొట్టింది నువ్వేనా? ఇవ్వవే. అయ్యో, నా దగ్గర లేదు, నాకేం తెలీదు. ఏమ్మా, చూడడానికి పెద్ద గొప్పింటి అమ్మాయిలా ఉన్నావు, ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదు? గొడవ చేయకండి అయ్యా, గొడవ చేయకండి.
మీకు పర్సు కావాలి అంతే కదా? అవును. నేను ఇప్పిస్తాను, కొంచెం ఉండండి. కొంచెం తక్కువయా, కాస్త తక్కువ బాబు. అమ్మా బంగారు కూడా పెట్టా, మా బుజ్జివి కదూ, మా బంగారు తల్లివి కదూ, ముందు ఆ పర్సు ఇచ్చేయమ్మా. ఇలాంటి వాళ్ళందరినీ బస్సు వెళ్ళి ఎక్కడిస్తారా? సర్లేవయ్యా, పొద్దున్న ఎవడు మొహం చూశాను, పరిస్థితి ఇచ్చేసానుగా, ఇంకా ఆపండి. అమ్మా అమ్మా రైట్ రైట్ అమ్మా, కొంచెం ఆగమ్మా. అమ్మా నీకు పుణ్యం ఉంటుంది, కొంచెం ఆగమ్మా. అమ్మా ఏంటయ్యా అయింది ఏదో అయింది, ఎందుకమ్మా అంత కోపం? ఇలా వచ్చి కొట్టానంటేనా? నువ్వెక్కడ తగులుకున్నావయ్యా? ఏళ్ళనాటి సెన్లాగా నా బిజినెస్ అంతా నాశనం చేసావు కదయ్యా. చిన్న పర్స్ కోసం పబ్లిక్ లో నా పరువంతా తీసావు కదా. ఈ పాలకొల్లు మొత్తానికే భాగ్యలక్ష్మి అంటే లక్ష్మీదేవి లాంటిది. అలాంటిది పిక్ పాకెట్ అని ముద్రేసి పారేసావు కదా నీ దుప్పతెగ. ఆడపిల్లవై నువ్వు ఇలాంటి పనులన్నీ చేయడం తప్పు కదమ్మా. ఏయ్, ఏంటయ్యా తప్పు? నా రూటే ఇది. నాకు తెలిసిన విద్య ఇది ఒక్కటే. నేను బతకాలి, దానికి డబ్బు కావాలి, అందుకే ఇలాంటి పనులు చేస్తున్నాను. అది కదమ్మా, అతని పర్సన్ అంత ఈజీగా కొట్టేశావే, అతను ఆ డబ్బుని ఎంత కష్టపడి సంపాదించుంటాడు చెప్పు. డబ్బు లేకపోతే నేనెలా బతకాలి? అందుకని నీకున్న దారి ఇదొక్కటేనా? అవును, నేనెవ్వరి గురించి పట్టించుకోను. నాకు డబ్బిస్తే ఏ పనైనా చేస్తాను. నీకు డబ్బిస్తే ఏమైనా చేస్తావా? ఓ, కావాలంటే నీ తల కూడా తెగ్గొస్తాను. ఓ అయితే నాతో రా, నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. ఏయ్, చూడ్డానికి అడుక్కు తినేవాళ్ళ ఉన్నావు, నువ్వు నాకు డబ్బిస్తావా? అవును, నేను చెప్పినట్టు చేస్తే నువ్వు ఎంత డబ్బు అడిగితే అంత నేను ఇస్తాను. ఏం చేయాలి? నువ్వు మా అమ్మాయిలాగా నటించాలి, పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడిలాగా. నీకు నిజంగా ధైర్యం ఉంటే ఒప్పుకో. ఏయ్ భాగ్యం, ఏంటి ఆలోచిస్తున్నావు? ఇన్నాళ్ళు రకరకాల వేషాలు వేసి వీధులు వెంట తిరిగించాలు. మంచి ఛాన్స్ దొరికింది, సెటిల్ అవ్వవే. ఒప్పుకోవే గుబే. నాతో రావడానికి భయపడుతున్నావా? నేనా? కడుపు నింపుకోవడానికి ఈ ఊరైతే ఏంటి, పొరుగురైతే ఏంటి, వస్తాను. వచ్చాక ఎందులోనో ఇరికించావు కదా. నీ మీదొట్టు. ఉమ్? నా మీదొట్టు. మ్మ్. నా మాట నమ్మమ్మా. అలాగే. రామ్మా. శారదా, శారదా, ఇంతకాలం నువ్వు ఎలా ఉండాలని కలలు కన్నావో అంతకన్నా ఎక్కువగా నేను నిన్ను బాగా చూసుకుంటాను. చూడు, ఈ నగలన్నీ మా అమ్మాయి కిరణ్వి. ఈ రోజు నుంచి ఇవన్నీ నీవి. ఏంటి గురు, నీకు నా మీద చాలా నమ్మకం ఉన్నట్టుందే. చూడమ్మా, మా ఆవిడకి కిరణ్ అంటే పంచ ప్రాణాలు. నువ్వు కూడా మా అమ్మాయి చూపించిన ప్రేమని మా ఆవిడ పట్ల చూపించాలి. చూపిస్తాను గురు. ఆవిడ నీకు ఇచ్చిన నగల మీద కాదు. ఇంతకీ ఏమంటావు? నేను కొట్టేద్దాం అనుకున్న నగలు నువ్వే నా చేతికిచ్చావు. ఇంక చూసుకో, ఒరిజినల్ కూతుర్ని మరిపించేంత లెవెల్లో యాక్ట్ చేస్తాను. ఓకేనా? సంతోషం అమ్మా. ఆ. ఇంకోసారి చెయ్యి. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. పట్టుకయ్యా. పట్టుకో. ఆర్ని. ఏమైంది మేడం? పాలకుల కేసు? పాలకొల్లులో నా మీద కేసా? హ, ఎవడికుంది అంత ధైర్యం? మీరు కేసు అటెండ్ అవడానికే కదా పాలకులు వెళ్ళింది. అదా, క్లోజ్ అయింది. మరి ఇన్ని రోజులు డ్యూటీకి ఎందుకు రాలేదు మేడం? లీవ్ కూడా పెట్టలేదు. ఏమైనా ప్రాబ్లం వచ్చిందా మేడం? ఓయ్, ఏంటయ్యా ఏదో దొంగని అడిగినట్టు అడుగుతున్నారు? ఈ స్టేషన్కి ఇన్ఛార్జ్ ఎవరు? మీరే. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. నన్నెవరు ఏమీ అడగకూడదు. ఎరా మేడం లాంగ్వేజ్ అదే రకంగా లేదు. ఏంటా గుసగుసలు? ఏం లేదు మేడం. సరే సరే, ఈ లిమిట్స్ లో ఉన్న అందరు పిక్ పాకెటర్స్, చైన్ స్నాచర్స్, బ్లాక్ టికెట్లు అమ్మేవాళ్ళు, బైక్లు కార్లు ఎత్తుకెళ్లేవాళ్ళు, చీటింగ్ చేసేవాళ్ళు, దొంగసారా కాచేవాళ్ళు, చిల్లర రౌడీలు, బ్రోతల్స్, వీళ్ళందరూ ఇంకో 2 గంటల లోపు నా ముందుండాలి. వెళ్ళి తీసుకురండి. ఈ లిమిట్స్ లో అలా ఎవరు లేరుగా మేడం.
వాళ్ళ మనసులు మార్చి మీరే మంచి దారిలో పెట్టారుగా. నువ్వు ఇలాంటి సంఘ సేవ కూడా చేసావా? మనకి స్టేషన్ వర్కౌట్ అయ్యట్లేదే. ఏం చేద్దాం? అయినా సరే అందరినీ తీసుకురండి. ఎస్. మీ పనులన్నీ మానుకొని నేను పిలిచిన వెంటనే మీరంతా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. మా పోలీసు వాళ్ళు మీకేమైనా ఇబ్బంది కలిగిస్తున్నారా? అయ్యో సాయంత్రం 7 గంటలకే షాపులు మూసేయమంటే అసలు మేము వ్యాపారాలు ఎలా చేయాలి మేడం? హైదరాబాదు హైటెక్ సిటీ అయింది. జనం రాత్రంతా తాగి తోగాలనుకుంటున్నారు. వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం తెల్లవారులు తెరిచుంచొద్దా చెప్పండి? కస్టమర్స్ మన లాడ్జికి వచ్చినప్పుడు ఫ్యామిలీ టైప్ గానే అనిపిస్తారు. ఆ తర్వాతే కదా తెలిసేది వాళ్ళు జంబర్ కేసు అని. అమ్మాయిని సప్లై చేయటువంటి తప్పే, రూములు అద్దె గీయటంలో తప్పేంటి? ఇది ఒక రకంగా ప్రజాసేవే కదా. ఓహో, ఒకరి భూమిని కబ్జా చేయడం, ఒకరి సైట్ 10 మందికి అమ్మేయడం తప్పేం కాదు. ఎవరికే మట్టితో రుణం ఉంటుందో అది వాళ్ళకి దక్కుతుంది. రియల్ ఎస్టేట్ లో ఇదంతా మామూలే. జోబం ఈనాటిది కాదు. ధర్మరాజే బారిని పెట్టి ఆడలేదా? డబ్బున్న వాళ్ళు ఆడతారు, వాడతారు, గెలుస్తారు. మేము ఓన్లీ టేబుల్ సప్లై చేసేవాళ్ళం. మమ్మల్ని ఎందుకు టార్చర్ చేస్తారు? అప్పు తీసుకున్నవాడు తిరిగి తీర్చాలంటే వాడికి మనసు ఒప్పదు. ఆ డబ్బు వసూలు చేయాలంటే వాడి కాలు తీయాల్సి వస్తుంది, చేయి తీయాల్సి వస్తుంది. ఇది తప్ప మేడం? చెప్పండి. నిజమే నిజమే. మీరు చెప్తున్నది చేస్తున్నది అంతా కరెక్టే, తప్పేం లేదు. మీ అందరి కష్టం ఏంటో నాకు అర్థమైంది. కానీ మీలాగే నేను ఎంతో కష్టపడి లక్షల రూపాయలు ధారపోసి ఈ సీట్లో కూర్చున్నాను. మీ అందరి వల్ల నాకేంటి ఉపయోగం? అంటే మీరు అడుగుతున్నది బాబులా? ఈ మాట మీరు ఇంతకు ముందే చెప్పుంటే గొడవే ఉండేది కాదు. ఈ మాట నేను ఆ రోజే చెప్పుంటే మీరు తక్కువ రేట్కే సెటిల్ చేసేసేవాళ్ళు. ఒక చిన్న ఝలక్ ఇచ్చినందుకు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసారు. చూడండి, బార్గెన్ అనేదే లేదు. వచ్చే ప్రాఫిట్ లో 50% నాదే. అలా ఇస్తే మీ మీద ఏ కేసులు రాకుండా నేను చూసుకుంటాను. డబ్బు విషయం మర్చిపోండి. మీరు ఊ అంటే మీకు నిలువెత్తు బంగారం ఇస్తాం. ఏమంటారా బయలు? మా వ్యాపారాలకు అడ్డు తగలకూడదు. కుమ్మేండి. కొల్లుకే అగలక్ష్మిరో బందానికే యమ్మా చెండల్లే వచ్చిందే గుండెల్లో వచ్చిందే రానుటికే. కిరణ్ బేడి అంటే నీతికి నిజాయితీకి మారుపేరు, చట్టానికి ప్రతిరూపం. తమ పాలిట ధర్మదేవతని జనం ఈ రోజుకి నమ్ముతున్నారు. అంత పవిత్రమైన స్థానంలోకి నిన్ను తీసుకొచ్చి పోరాడమంటే ఎంగిలి కూటు కోసం ఆశపడతావా? లోకంలో ఎవరు చేయండి నేను చేస్తున్నానా? మీ పోలీస్ డిపార్ట్మెంట్ నా దగ్గరే కాదు, వీధిన పోయే బిచ్చగాళ్ళ దగ్గర కూడా మామూలు వసూలు చేస్తారని నాకు బాగా తెలుసు. నోరు మీవే. మా డిపార్ట్మెంట్ గురించి తప్పుగా మాట్లాడామంటే నీ నాలుక చీరేస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్ గురించి నీకేం తెలుసని? మాలాంటి సిన్సియర్ పోలీసులు రాత్రి పగలు పనిచేయబట్టే జనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. నా కూతురు చనిపోయింది, కానీ ఓడిపోలేదు. ఆ దుర్మార్గులు దాన్ని చంపగలిగారే గాని దాన్ని ఓడించలేకపోయారు. సమాజం స్వచ్ఛంగా ఉండాలనే దాని కల, దాంతోనే అంతం అవ్వకూడదని నేను నిన్ను తీసుకొచ్చాను. కానీ నువ్వు నా ఆశల్ని ఆశయాల్ని సర్వనాశనం చేశావే, సర్వనాశనం చేశావు. నీతో పెద్ద చావు వచ్చిందయ్యా. ఏదో కాస్త మంచి టైం వచ్చింది, 4 డబ్బులు వెనకేసుకుందామని నేననుకుంటే నువ్వేమో నీతి నిజాయితీ ధర్మం అంటూ పాత సినిమా డైలాగులన్నీ చెప్తున్నావయ్యా. చూడయ్యా, కాలానికి తగ్గట్టు మనము మారాలి. లేకపోతే మీ అమ్మాయిలాగే నేను చచ్చి ఊరుకుంటాను. అయ్యో, నాకు ఈ సుత్త అవసరమా? నీకవసరం లేకపోవచ్చు, కానీ నాకవసరం. నీ కూతురు చచ్చినా నీకింకా బుద్ధి రాలేదు అంటే
నా ఆశలు అడియాసలయ్యాయని నిరూపించావు కదే. కిరణ్ బేడి అనే కూతురుండేది, అన్యాయంగా చనిపోయింది అని జనం అనుకున్నా కూడా నాకేం పర్వాలేదు. కానీ నా కూతురు రూపంలో ఉన్న నీ వల్ల నా కూతురు కిరణ్ బేడీకి చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు. వెళ్ళిపో. వెళ్తాను లేవయ్యా, ఎందుకలా DTS లో అరిచి చంపుతావు? అయ్యో అయ్యో, కింద పడయ్యా. చిత్తూరు నాగే రేంజ్ లో యాక్ట్ చేస్తున్నాడు. ఆస్కార్ గ్యారంటీ. హలో ఈ రోజు బస్సులు బంద్. లిఫ్ట్ ప్లీజ్. హలో ఎంత పెద్ద కార్లు పెట్టుకున్నారు, లిఫ్ట్ ఇవ్వడానికి సరే. హలో ప్లీజ్ లిఫ్ట్. ఎప్పుడు మారుతావా ఏంటి? హలో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, లిఫ్ట్ ప్లీజ్. లిఫ్ట్. హలో లిఫ్ట్. నేను బతికి ఈ భూమి మీద ఏదో మంచి పని చేయాలని ఆ దేవుడు రాసినట్టున్నాడు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎక్కడ బాటిల్? థ్యాంక్స్ అగైన్ మేడం. ఈ మెడిసిన్స్ తీసుకురండి. ఓకే సార్. సార్ ఫీజు 100. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మీరు మేడం, యాక్సిడెంట్ అయి మీరు రోడ్డు మీద పడి ఉంటే నేనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఈ గుడిసెల్ని గుడిగా మార్చింది నువ్వే కదా. మా బతుకుల్లో వెలుగు నింపింది నువ్వే కదమ్మా. ఇవ్వక తీసుకోమ్మా. గేదెల్ని పెంచుకుంటూ ఈ ఏరియాలో ఉన్న అందరికీ పాలు సప్లై చేస్తున్నాను. మీ దయ వల్ల చాలా సంతోషంగా ఉన్నానమ్మా. ఆ రోజు నుంచి మా కాలనీలో ప్రతి ఇంట్లోనూ మీ ఫోటో పెట్టుకొని పూజిస్తున్నాం మేడం. అవునమ్మా. రండమ్మా, చూడండి, మా కాలనీలో అందరూ అగరబత్తి తయారు చేసి సంపాదిస్తున్నారు. ఎవరికి భారం కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. అలా చూడండి, అప్పడాలు వడియాలు తయారు చేసి మేమే ఇంటింటికి సప్లై చేస్తున్నాం. మా జీవితాలు చక్కపడ్డానికి కారణం నువ్వేనమ్మా. రాజు. ఏంటక్క? నమస్కారం మేడం. ఆ రోజు నన్ను ఆటో నడుపుకుని బతకమన్నారు. ఈ రోజు 4 ఆటోలకు ఓనర్ అయ్యాను. నాలాంటి జేబు దొంగలందరూ ఈ రోజు నిజాయితీగా బతుకుతున్నారంటే దానికి కారణం మీరే మేడం. అమ్మా, హత్యలు, దోపిడీలు, దొంగతనాలే వృత్తిగా ఎంచుకుని బ్రతికిన ఈ కాలనీ జనం ఈ విధంగా మారారంటే దానికి కారణం మీరేనమ్మా. మీ ఈ ప్రయత్నం ఇలాగే కొనసాగి ఇంకా ఎంతో మంది నేరస్తులు, దుర్మార్గులు మీ మూలంగా మారాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానమ్మా. ఏమిటండి ఇంత లేటు? విజయవాడ నుంచి కృష్ణ ఫోన్ చేశాడు. ఏమైందండి? తాగొచ్చారా? అంత అవసరం ఏమొచ్చిందండి? శారదా, నేను నీకు ఒక అబద్ధం చెప్పానే. నేను నిన్ను మోసం చేశాను. నీకు నిజం చెప్పే ధైర్యం చాలక తాగొచ్చాను. ఏమిటండి ఏదేదో మాట్లాడుతున్నారు? తాగితే ధైర్యం వస్తుందని ఎవరండి మీకు చెప్పింది? నీకు ఇప్పటికైనా ఒక నిజం చెప్పాలి. ఇది ఉందే, ఇది మన అమ్మాయి కిరణ్ బేడి. ప్రీతి కోసమని పాటు పడింది. ఇంట్లో మాత్రం ఎవరి మాట విందో, మొండి ఘటం. ఎప్పుడు చూసినా డ్యూటీ డ్యూటీ అంటుంది.
ఇంట్లో అస్సలు స్థిమితంగా ఉండదు. నన్నేం చేయమంటారు? తప్పు నాది కాదు. మీరు పోలీస్, నేను పోలీస్. యూనిఫామ్ తీసేసిన తర్వాత అమ్మకి ముద్దుల కూతుర్ని. అమ్మా నువ్వే చెప్పమ్మా, నేనే రోజైనా నీ మనసు నొప్పించానా? చచ్చా, అది నీ డ్యూటీ కన్నా. దానికి మీ నాన్న తాగి రావడానికి సంబంధం ఏమిటి? మీ ఆయన తాగొచ్చింది అందుకు కాదు. ఆయన చేతిలో ఏమున్నాయో చూడు, మల్లెపూలు. ఇవాళ మీ వెడ్డింగ్ యానివర్సరీ. ఏంటి బాస్, ఏంటి పార్టీ హుషారా? పదండి సార్. ఏంటలా దిష్టి బొమ్మలా నించుంటారు? పూలు తెచ్చింది దేనికి మాస్టారు? అమ్మా అటు తిరుగు. అప్పో సిగ్గు. అమ్మా ఓ 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టుంది. ఆ నవ్వు చూడు. ఈ సంతోషంలో నాకు తిండి పెట్టడం మర్చిపోకమ్మా. పోవే పిచ్చిదాన, రండి పొంచెదురు గాని. అయ్యో నడువు బాస్. పర్సులు చైన్లు కొట్టేయడం ఏదో ఘనకార్యం అనుకున్నాను. కానీ ఈరోజు మీ అమ్మాయి నా కళ్ళు తెరిపించింది. తను కూడా దొంగే, కానీ నాలా కాదు సార్. తను దోచుకుంది ఎంతో మంది మనసుల్ని. కిరణ్ బేడి ఎంతటి శక్తివంతురాలో ఈరోజు నాకు తెలిసింది సార్. సార్ ఇక మీదట ఖచ్చితంగా నేను మీ మనసును బాధ పెట్టను సార్. మీ కోరిక ప్రకారమే నాలో కిరణ్ బేడిని చూస్తారు. మీకోసం నా ప్రాణమైనా ఇచ్చేస్తాను సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కూతురు పేరుకి కళంకం తెచ్చేలాగా నేను నడుచుకోను సార్. నన్ను నమ్మండి సార్, నన్ను నమ్మండి. సార్ అని పిలవకమ్మా, ప్రేమగా నాన్నాను. కిరణ్, పడుకోండి నాన్న. ఏమిటే మీ నాన్నకి బాగా సేవలు చేస్తున్నా? ఏ నీకు కడుపు మంటుకుందా? ఇవ్వమ్మా. కూర్చో, ఆ? మ్హూ. నేను తినిపిస్తాను. ఏమైందమ్మా? మీలాంటి అమ్మా నాన్నలు దొరకడం నిజంగానే నే జన్మలో చేసుకున్న అదృష్టమో. ఏమైందే నీకు? ఏం లేదమ్మా, నీ చేత్తో ముద్దలు తిని చాలా కాలమైంది కదా, అందుకే. తినిపించు. అయ్యో పిచ్చిదాన. అయ్యో మెల్లగా తిను. నేను చెప్పాను కదా వస్తారని, మాటల్లోనే వచ్చేసినారు. నమస్తే మేడం. మేడం సబ్ కుछ ठीक है ना? మేడం ఇంకోసారి చేయమంటారా? ఏంటి మేడం ఇంత లేటుగా వచ్చారు? మీకోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? అన్ని చోట్ల కలెక్షన్ చేసుకుని వచ్చేటప్పటికి ఆ మాత్రం లేట్ అవుతుంది లేవయ్యా. అందరూ బాగున్నారా? మ్మ్. నేను కేవలం పోలీస్ ఆఫీసర్ని. నాకే ఇంత ఇస్తున్నారంటే ఇక మిగిలిన వాళ్ళకి ఎంత ఇస్తున్నారో, ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారో. అబ్బే, మీకు ఇచ్చేది ఒక లెక్క. మీ డిపార్ట్మెంట్ నుంచి మొదలుపెట్టి శాసనసభలో కూర్చున్న మన మంత్రులందరితో పాటు వాళ్ళ చుట్టూ ఉండే 100 మంది లంచగొండుల్ని మెయింటైన్ చేస్తున్నాం మేడం. ఇలా ఇంత మందికి ఇచ్చాక మీకేం మిగులుతుంది? మేమేమైనా మా జేబులో తీస్తున్నామా? అంతా కస్టమర్ల నెత్తి మీద రుద్దుతున్నాం. మ్మ్. అత్త సొమ్ము అల్లుడు దానం అంటారే. మ్మ్. దిలీప్, మేడం వీళ్ళందరినీ లోపలికి తోసేయ్. దీన్ని ఎవిడెన్స్ గా తీసుకుని కేసు ఫైల్ చేయి. ఏంటి మేడం జోక్ చేస్తున్నారా? షట్ అప్. మీరేమైనా న్యాయమైన పనులు చేస్తున్నారా? మేడం ఇది చాలా అన్యాయం, మోసం చేస్తున్నారు మీరు. ఏంటలా చూస్తూ నిలబడ్డారు? లోపలేండి. మా డబ్బు తీసుకొని మమ్మల్ని లోపలేస్తారా? మీ అంతు చూస్తాం. ఏమనుకున్నారు? ఛీ, చెత్తరా కొరకలారా. అది చెప్పిన మాయ మాటలు నమ్మొద్దు, నేను ఆ రోజే చెప్పాను. నా మాట విన్నారా? ఇప్పుడేమైంది? ఈ రోజు మన డబ్బు దశకం అన్ని దొబ్బేసి మనల్ని లోపలేసింది. ఏమైనా కిరణ్ బేడి అంటే కిరణ్ బేడియేరా? జరసింహ కాదు, నరసింహ. How can I forget that dead doll?
హలో ఎవత్తివే నువ్వు? ఓ మీరంతా గుడ్డివాళ్ళా? కళ్ళు కనిపించవా? నేను కిరణ్ బేడిని. దాన్ని చంపి కాల్చి బూడిద చేశావు. అదే బూడిది ఇప్పుడు జ్వాలయ్యి మీ ముందు నుంచుంది. ఏందమ్మా నువ్వు మాట్లాడితే? చచ్చినోళ్ళు బతికి రావడానికి దేవన విట్లాచారి సినిమానా పో నువ్వు దేవుడివా? డబల్ యాక్షన్ అని చెప్పు బతికిపోతావు. దయ్యాన్నని మాత్రం చెప్పకు, ప్రశాంతంగా ఉండలేం. ప్రశాంతంగా ఉండనివ్వను. నేను అందుకే వచ్చాను. దెయ్యాలు భూతాలు పెట్టే టార్చర్ 10% అయితే ఈ కిరణ్ బేడి పెట్టే టార్చర్ 100% అవుట్ అండ్ అవుట్ గులాబ్ జామ్. మాటి మాటికి కిరణ్ బేడి అని రెచ్చిపోతున్నావంటే మా చేతుల్లో బూడిదైన వాళ్ళెవరూ ఇంతవరకు బతికి బట్టకట్లేదు. ఇదే మాటని పబ్లిక్ కి చెప్పండి, ప్రెస్ కి చెప్పండి, టీవీకి చెప్పండి, స్టేట్మెంట్ ఇవ్వండి. కిరణ్ బేడిని చంపింది మేమే అని ఒప్పుకోండి. అంత దమ్ముందా? మీరు చెప్పరు. చెప్పించకుండా నేను వదలను. అందుకేరా నేను ఇక్కడికి వచ్చింది. వాసమా బిన్ లాడెన్ కన్నా నీకు బ్రెయిన్ ఎక్కువే ఉంది. బ్రెయిన్ ఉండే లాభం. మాతో పెట్టుకుంటే నువ్వు దిక్కులేని చావు చేస్తావు. మేము ఎలాంటి దుర్మార్గులో తెలుసా? మీ దుర్మార్గాల లిస్ట్ నాకు తెలుసులేవయ్యా. పేదవాళ్ల భూముల్ని కబ్జా చేయడం, మంత్రుల్ని మీ గుప్పెట్లో పెట్టుకుని అధికారం చెలాయించడం, ఎట్సెట్రా ఎట్సెట్రా. చాలా ఆపవే. శివంగి లాంటి కిరణ్ బేడీనే కాల్చి బూడిద చేశావు. పిచ్చుక లాంటి నువ్వు మాకు లెక్క. కానీ నా గురించే మీకు తెలీదు. ఆ కిరణ్ బేడిది బాల్కనీ భాషా స్టాండర్డ్ మాట, కానీ నాది పక్కా నేల క్లాసు నాటు డైలాగ్. అంతే తేడా. తను విచారించిన తర్వాత కొట్టేది లాఠీతో, కానీ మనం ముందు బాజా ఆ తర్వాతే మాట. అది మన స్టైల్. నిన్ను వెళ్దాం పదా దీంతో మాట్లాంటి సీటీ మాటికి సీమట పక్కల సిరపడలాడిపోతున్నావా? చూడు చెల్లె, నా సూపర్ ఎందరో ఆడపిల్లలు రెడ్ లైట్ ఏరియాలో అల్లాడిపోతున్నారు తెలుసా? మీరు మరీ ఇంత చెత్త నా కొడుకులా? ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోతున్నావు. ఎవరే నువ్వు? మీరు బెంజ్ కార్లో తిరిగే కొడుకులని నాకు బాగా తెలుసు. నాకేదైనా చిన్న అపాయం కలిగినా అందుకు కారణం మీరేనని గవర్నర్ నుండి రాష్ట్రపతి దాకా లెటర్లు రాశాను రా నా రాజా. నేను పుట్టింది పాలకొల్లు. నన్ను పెంచి పోషించింది ఈ జనం. నేనిక్కడికి రావడానికి కారణం మీరు చేసిన పాపాలు. నా చేతి రేఖల్లో నలుగురిని చంపుతానని రాసుంది. ఆ పుణ్యాత్ములు మీరే. ఎంత ఫ్యాంటాస్టిక్ గా మాట్లాడుతున్నావే. ఇదిగో బాబుతే, నాది దీంది ఒకటే క్యారెక్టర్, ఒకే జాతి. చెయ్యవా? సరే వదిలే, నేనే దండ పెడతాను. కిరణ్ బేడిని హత్య చేసి తన పేరు అంతరించిందనుకుంటున్న మీ అందరికీ ఒక మాట చెప్తాను, వినండి. గాల్లో కలిసిపోయిందనుకుంటున్న కిరణ్ బేడి ఆత్మ మీద ఒట్టేసి చెప్తున్నా, మీ అందరి ప్రాణాలు ఇదే మట్టిలో కలపకపోతే నా పేరు పాలకొల్లు భాగ్యలక్ష్మి కాదురా. పాలకొల్లుకే